ఒకానొక ఊరిలో రాము అనే మంచి మనసున్న అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి బడికి వెళ్లే ముందు నిత్యం అడవికి వెళ్ళి పక్షులకు గింజలు వేస్తూ చెట్లకు నీళ్లు పోస్తూ ఉండేవాడు. ఒకరోజు రాము అడవికి వెళ్తున్నప్పుడు ఒక వృద్ధుడు కనిపించాడు. అతను రాముని ఆపి, బాల, నీ మంచితనం చూసి నేను ఒక రహస్యం చెప్తాను. ఈ అడవిలో ఒక మాయా చెట్టు ఉంది. అది నువ్వు మంచి మనసుతో కోరింది ఇస్తుంది అని చెప్తాడు. అది విన్న రాము ఆశ్చర్యంతో అడవికి వెళ్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక వెరైటీ చెట్టు కనిపించింది. ఓ మాయా చెట్టు, నాకు నీ శక్తి కావాలి అని వినయంగా అడిగాడు. రాము తన గ్రామంలో ఎవరికి అన్నం అందకపోవడాన్ని గుర్తించుకొని, మాయా చెట్టు, మా గ్రామంలో అందరికీ తిండి దొరికేలా చేయండి అని కోరాడు. వెంటనే గ్రామంలో పంటలు విస్తరించాయి. చెట్లు పండ్లతో నిండాయి. ఈ విషయం గ్రామంలో స్వార్థపరుడైన కేశవుడి చెవిలో పడింది. అతను రాత్రి చొరబడి చెట్టును స్వార్థపూర్వకంగా వాడుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. అప్పుడు కేశవ అనే అబ్బాయి ఇలా కోరుకుంటాడు, నాకు అపార ధనం కావాలి అని కోరుకుంటాడు. కానీ చెట్టు మెరుస్తూ కేశవుడిని తినేలా మార్చేసింది. ఇదంతా చూసిన రాము చెట్టుకు ధన్యవాదాలు చెప్తాడు. చెట్టు అతనికి ఆశీర్వదించి మళ్ళీ కనిపించకుండా మాయమైపోతుంది. గ్రామంలో అందరూ సంతోషంగా ఉండిపోయారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: మన మంచితనమే మనకు నిజమైన బహుమతి. స్వార్థం ఎప్పుడు మనిషికి కష్టాల్లో పడేస్తుంది.